నమస్కారం అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్. అదేంటి మాస్టర్, ఇక్కడేమో స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్ అంటున్నారు, ఇక్కడేమో ఒక అందమైన అమ్మాయి ఫోటో పెట్టారు అని. వెల్, దట్స్ ద పాయింట్. ఈవిడ ఆ స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్ అనే ఒక డిసీజ్తో సఫర్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు అనొచ్చు, సార్ ఇంతకీ ఆవిడ ఎవరు అని. 5 గ్రామీ అవార్డులు గెలుచుకున్న కెనడాలోని ద మోస్ట్ సెల్లింగ్ లేదా ద బెస్ట్ సెల్లింగ్ కెనడియన్ రికార్డింగ్ ఆర్టిస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, ద బెస్ట్ సెల్లింగ్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఆర్టిస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, సెలిన్ డియాన్. ఇన్ఫ్యాక్ట్ ప్రియాంక చోప్రాతో కలిసి ఈవిడ టెక్స్ట్ ఫర్ యూ అని ఒక సినిమాలో కూడా నటించబోతూ ఉన్నారు. బట్ దురదృష్టవశాత్తు ఇప్పుడు ఈ డిసీజ్ వల్ల తన ప్లాన్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్టాప్ అయిపోయాయి. యాక్చువల్గా ప్రొఫెషన్ పరంగా అయితే షీ ఈజ్ అ సింగర్, బట్ ఈవెన్ దెన్ అప్పుడప్పుడు సినిమాలకి పాటలు పాడుతూ సినిమాలో యాక్ట్ కూడా చేసింది. బట్ ఈ డిసీజ్ రావడం వల్ల తన లైఫ్ మొత్తం నాశనం అయిపోయింది, మొత్తం కూడా అంతా ఉల్టా అయిపోయింది అని తను రీసెంట్గా ఆన్లైన్లో ఒక 5 minute ఎమోషనల్ వీడియో పెట్టింది. అండ్ దాట్స్ వై ద హోల్ వరల్డ్ ఈస్ డిస్కసింగ్ అబౌట్ వాట్ ఈస్ దిస్ స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్. సో ప్రపంచం మొత్తం కూడా ఏంటి అసలు ఈ స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్. మొన్న సమాంత, ఇప్పుడు ఈవిడ, ఇలా ఒక్కొక్కళ్ళకి ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఎందుకు ఎక్కువ అయిపోతున్నాయనే చర్చ ఎక్కువగా అయిపోయింది. ఏదైతేనే ఇంతకీ స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్ అంటే ఏంటి, స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్ ఎందువల్ల వస్తుంది, దానికి అసలు ట్రీట్మెంట్ ఉందా, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఈ స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అని అంటే, ఇఫ్ యూ టాక్ అబౌట్ ద కంటెక్స్ట్, ఫ్రెంచ్ కెనేడియన్ సింగర్ సెలిన్ డియాన్ హ్యాస్ ఓపెన్డ్ అప్ అబౌట్ బీయింగ్ డయాగ్నైజ్డ్ విత్ స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్. దీన్నే కొన్నిసార్లు ఇన్ షార్ట్ SPS అని కూడా అంటూ ఉంటారు. సో ఈవిడ సెలిన్ డియాన్, ఈవిడ కెనడా అలానే ఫ్రెంచ్ 2 countries సిటిజన్ అనమాట. ఇందాకే తెలుసుకున్నాం కదా ఆల్రెడీ మనం, కెనడాకి సంబంధించి ద బెస్ట్ సెల్లింగ్ రికార్డింగ్ ఆర్టిస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, అలానే ఫ్రాన్స్ లేదా ఫ్రెంచ్ లాంగ్వేజ్కి సంబంధించి ద బెస్ట్ సెల్లింగ్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఆర్టిస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అండ్ 5 time గ్రామీ అవార్డ్ విన్నర్ కూడా సెలిన్ డియాన్. చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు, చాలా వరల్డ్ టూర్స్ చేశారు, అండ్ షీ ఈజ్ పాపులర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అండ్ అలానే తన వోకల్స్కి చాలా బాగా పాపులర్ ఆవిడ. అండ్ ఆ వోకల్స్ కూడా అంత ఇంత కాదు, చాలా టఫ్గా ఉండే వోకల్స్, అందుకే ఆవిడ పాపులారిటీ అంత ఇంత కాదు. సో ఈ విధంగా గమనించినట్టయితే ఆవిడ ఈ డిసీజ్తో సఫర్ అయ్యారు అనగానే తన అభిమానులు ఎవరైతే ఉన్నారో ప్రపంచం నలుమూలలా అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారు, ఏంటి సెలిన్ డియాన్కి డిసీజ్ రావడం ఏంటి అని. సో నౌ లెట్స్ ట్రై టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ దిస్ స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్. ఇఫ్ యూ టాక్ అబౌట్ ద డిసీజ్ ఆర్ ది సిండ్రోమ్ స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్, ఇట్ ఈజ్ ఎ రేర్ ఆటో ఇమ్యూన్ న్యూరోలాజికల్ కండిషన్. సో ఇక్కడ మనకి జాగ్రత్త తెలుస్తుంది ఏంటంటే ఇది రేర్ అని. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది ఏంటంటే ఇది ఎక్కువగా మహిళలకే వస్తూ ఉంటుంది అని. ఇన్ఫ్యాక్ట్ ఆవిడ చెప్పిన మాటలు, సెలిన్ డియాన్ గారు ఏమన్నారు అంటే, ఇట్ ఈస్ సో రేర్ దట్ ప్రతి 10 లక్షల మందిలో ఒకళ్ళకి వస్తుంది అంట. అండ్ దాట్స్ హౌ రేర్ ఇస్. అండ్ షీ వాజ్ ఎ రేర్ పర్సన్. దురదృష్టవశాత్తు అన్ఫార్చునేట్లీ ఆ రేర్ డిసీజ్ లేదా ఆ రేర్ సిండ్రోమ్ కూడా ఆ రేర్ పర్సన్కే వచ్చింది. అలానే ఇట్స్ అన్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. రిమెంబర్, ఆటో ఇమ్యూన్ అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ మనతోనే ఫైట్ చేస్తుంది. మామూలుగా ఇమ్యూన్ సిస్టమ్ యొక్క పని ఏంటి, బయట నుంచి ఒకవేళ ఏదైనా మైక్రో ఆర్గానిజం మన బాడీలోకి ఎంటర్ అయితే దానితో ఫైట్ చేయాలి. కానీ కొన్నిసార్లు పరిస్థితులు వికటిస్తాయి. అలాంటి పరిస్థితుల్లోనే మన బాడీ మనతోనే ఫైట్ చేస్తుంది. ఎలా అయితే మనం కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళతోనే, మనం ఎవరితో అయితే ఎక్కువగా ప్రేమను పంచుతాం, ఎవరిని అయితే ఎక్కువగా ప్రేమిస్తాం వాళ్ళతోనే ఫైట్ చేస్తాం అన్నట్టు ఇక్కడ మన బాడీ మనతోనే ఫైట్ చేస్తుంది. ఈవెన్ ఇఫ్ యూ టాక్ అబౌట్ సమంతాస్ డిజార్డర్, ఈవెన్ ఇఫ్ యూ టాక్ అబౌట్ సెలిన్ డియాన్, దే ఆల్ ఆర్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. అలానే ఇట్స్ ఎ న్యూరోలాజికల్ కండిషన్. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ రేర్ ఆటో ఇమ్యూన్ న్యూరోలాజికల్ డిజార్డర్, కొన్నిసార్లు దీన్ని ప్రోగ్రెసివ్ న్యూరోలాజికల్ డిజార్డర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రోగ్రెసివ్ అంటే అగైన్ మళ్ళీ దానికి కూడా 2 పేర్లు ఉన్నాయి, న్యూరో డీజెనరేటివ్ లేదా న్యూరోలాజికల్ డీజెనరేటివ్ డిజార్డర్ అని, లేదు సింపుల్గా డీజెనరేటివ్ డిజార్డర్ అని కూడా అంటూ ఉంటారు. సో ఏం లేదు, టైం గడిచే కొద్దీ దాని యొక్క ఇంపాక్ట్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా పర్సన్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది తగ్గుతూ ఉంటుంది, బికాజ్ ఇట్స్ అన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ దట్ ఎఫెక్ట్స్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బికాజ్ ఇట్ ఈస్ అ న్యూరోలాజికల్ కండిషన్. అలానే ఇట్ కెన్ కాజ్ రిజిడిటీ త్రూ అవుట్ ద బాడీ అండ్ పెయిన్ఫుల్ మజిల్ స్పాజమ్స్. చాలామంది ఈ మజిల్ స్పాజమ్స్ అంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏం లేదు, మీరు మీ బాడీని కష్టపెట్టకపోయినా, మీరు మీ బాడీని ఏమీ చేయకపోయినా సరే, మీ బాడీలో ఉన్న మజిల్స్ ఒకవేళ ఆటోమేటిక్గా అవి కాంట్రాక్ట్ అయిపోతే అప్పుడు దానివల్ల పెయిన్ వస్తుంది, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ మజిల్ స్పాజమ్స్. మజిల్ స్పాజమ్స్ రావడానికి గల బేసిక్ రీజన్స్ మనం గమనించినట్టయితే, 1, వాళ్ళు ఆల్రెడీ ఒక డిసీజ్తో కానీ, డిజార్డర్తో కానీ, లేదా ఒక సిండ్రోమ్తో కానీ సఫర్ అవుతుంటే మజిల్ స్పాజమ్స్ వచ్చే అవకాశం ఉంది. 2, ఒకవేళ మీరు ఆ మజిల్ని బాగా ఎగ్జర్ట్ చేసినట్టయితే, ఉదాహరణకి జిమ్కి వెళ్ళినప్పుడు మీరు ఒక మజిల్ని బాగా స్ట్రెయిన్ చేశారనుకోండి,
అలాంటి పరిస్థితులలో కూడా మజిల్ స్పాజమ్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ కొన్నిసార్లు మీరు ఒక మజిల్ని అస్సలు యూజ్ చేయకపోయినా సరే మజిల్ స్పాజమ్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకని రిమెంబర్, బాడీలో ఉన్న అన్ని మజిల్స్ని కనీసం రోజుకు ఒక్కసారైనా యూజ్ చేయండి. బికాస్ హూ నోస్, ఇలాంటి డిజార్డర్ లేదా ఇలాంటి సిండ్రోమ్ ఎవరికైనా రావచ్చు. ఇట్ వాస్ ఫస్ట్ కాయిన్డ్ ఇన్ 1920s యాజ్ స్టిఫ్ మ్యాన్ సిండ్రోమ్. సో ఫస్ట్ టైం ఈ స్టిఫ్ మ్యాన్ సిండ్రోమ్ అనే పేరు ఎప్పుడు పెట్టారు అంటే 1920sలో పెట్టారు. ఎందుకంటే ఆఫ్టర్ డాక్టర్స్ డిస్క్రైబ్డ్ పేషెంట్స్ ఫాలింగ్ ఓవర్ లైక్ అ వుడెన్ మ్యాన్. ఒక్క చెక్క మనిషి నుంచుంటే ఎలా అయితే పడిపోతాడో అలానే స్టిఫ్ మ్యాన్ సిండ్రోమ్ ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళు కూడా అలా పడిపోయేవాళ్ళు అనమాట. అందుకని దానికి స్టిఫ్ మ్యాన్ సిండ్రోమ్ అని పేరు పెట్టారు. ఇట్ ఫ్రీక్వెంట్లీ ఎఫెక్ట్స్ ఉమెన్ విత్ ఎ మీడియన్ ఆన్సెట్ ఆఫ్ 35 to 40 years ఆఫ్ ఏజ్. సో ఎవరైతే మహిళలు 35-40 సంవత్సరాలు ఆ వయసులో ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది ఇది. బట్ అన్ఫార్చునేట్లీ సెలిన్ డియాన్కి ఇప్పుడు రైట్ నో 54 years. బట్ ఈవెన్ దెన్ షీ గాట్ ఇట్. సో ఇప్పుడు వచ్చే క్వశ్చన్ ఏంటిది, ఈ స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్ అనేది అసలు ఎలా వచ్చింది, వాట్ ఆర్ ద కాజెస్ అని గమనిస్తే ద కాజ్ బిహైండ్ SPS ఈజ్ నాట్ ఫుల్లీ అండర్స్టూడ్ యట్ బికాస్ ఇట్ ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అది ఎలా వచ్చిందని ఎగ్జాక్ట్గా కారణం అయితే తెలియదు. బట్ యట్ దేర్ హ్యావ్ బీన్ రిపోర్ట్స్ దాట్ స్పాజమ్స్ అకర్ అట్ ఎనీ ర్యాండమ్ టైమ్ అండ్ కెన్ బి ట్రిగర్డ్ బై లౌడ్ నాయిసెస్, టచ్ అండ్ ఇమోషనల్ డిస్ట్రెస్. సో ఆ మజిల్ స్పాజమ్స్ అనేవి బాడీలో ఎక్కడైనా రావచ్చు, కానీ అవి ట్రిగర్ ఎలా అవుతాయి అని అంటే లౌడ్ నాయిసెస్, ఎవరైనా బమ్ 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 అని ఎవరైనా సౌండ్లు పెడతారు అనుకోండి, సడన్గా మజిల్ స్పాజమ్ రావచ్చు, వాళ్ళు సఫర్ అవ్వచ్చు. ఈవెన్ ఒక పర్సన్ వచ్చి ఇలా టచ్ చేసినా మనం మజిల్ స్పాజమ్ వచ్చే అవకాశం ఉంది. ఎమోషనల్ డిస్ట్రెస్, వాళ్ళు మెంటల్గా బాగా డిస్టర్బ్ అయి ఉన్నా సరే దానివల్ల కూడా మజిల్ స్పాజమ్స్ వచ్చే అవకాశం ఉంది. బికాస్ ఆఫ్ విచ్ దే విల్ అగైన్ సఫర్ ఫ్రమ్ ఇట్. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద సిమ్టమ్స్ ఆఫ్ ది స్టిఫ్ మ్యాన్స్ డిసీజ్ ఆర్ స్టిఫ్ మ్యాన్ సిండ్రోమ్. Symptoms may include stiff muscles in the trunk or the torso. ఈ పర్టికులర్ రీజియన్లో మజిల్స్ అనేవి చాలా స్టిఫ్గా ఉండే అవకాశం ఉంది. ఈవెన్ ఇన్ ఆర్మ్స్ అండ్ లెగ్స్ యాజ్ వెల్. సో మన బేసిక్గా బాడీలో ఉన్న అన్ని మజిల్స్ కూడా స్టిఫ్ అయిపోతాయి. అండ్ మజిల్స్కే స్పాజమ్స్ వస్తాయని మనకు ఆల్రెడీ తెలుసుకున్నాం కాబట్టి కొన్నిసార్లు పరిస్థితి చాలా డేంజరస్ అవుతుంది. మామూలుగా ఒకవేళ సివియర్గా కాకుండా మైల్డ్గా ఎవరికైనా ఉంటే వాళ్ళు వాకర్స్తో నడవాల్సి వస్తుంది. ఒకవేళ మిడిల్ అంటే మరీ అంత తక్కువగా కాదు మరీ అంత ఎక్కువగా కాదు అన్న సినారియోలో మోడరేట్ కండిషన్లో ఎవరైనా ఉంటే వాళ్ళని వీల్ చైర్లో కూర్చోబెట్టాల్సి వస్తుంది ఇఫ్ దే ఆర్ ఇన్ మోడరేట్ కండిషన్. అండ్ ఒకవేళ ఈ స్టిఫ్ మ్యాన్ సిండ్రోమ్ అనేది బాగా సివియర్గా అయితే ఇట్ విల్ లీడ్ టు డెత్. ఎంతలా అంటే కొన్నిసార్లు మజిల్ స్పాజమ్స్ చాలా సివియర్ అయిపోయి బోన్స్ కూడా ఫ్రాక్చర్ లేదా బోన్స్ కూడా డిస్లొకేట్ అయ్యే అవకాశం ఉంది. బోన్స్ బ్రేక్ అయిపోతాయి, అంతలా మజిల్ స్పాజమ్స్ వస్తాయి. లైక్ హియర్ యూ కెన్ సీ ఇన్ దిస్ పర్టికులర్ పిక్చర్. ఎస్పెషల్లీ ఏవైతే మన బాడీకి దగ్గరగా ఉన్నాయి, మెయిన్ పార్ట్ ఆఫ్ ద బాడీకి దగ్గరగా ఉన్నాయి, ఆ మజిల్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి. అండ్ మనిషి ఇలా ఉండాల్సిన వాడు మెల్లిమెల్లిగా ఇలా అయిపోతాడు అండ్ స్టిఫ్గా అయిపోతుంది, అంత బాడీ ఫ్రీగా మూవ్ చేయలేడు బికాస్ ఆఫ్ ద మజిల్స్ గెటింగ్ ఎఫెక్టెడ్. అలానే గ్రేటర్ సెన్సిటివిటీ టు నాయిస్, టచ్ అండ్ ఇమోషనల్ డిస్ట్రెస్. గుర్తుంది కదా, గట్టిగా సౌండ్ వస్తే వాళ్ళకి మజిల్ స్పాజమ్ వచ్చేస్తుంది బికాస్ ఆఫ్ ద గ్రేటర్ సెన్సిటివిటీ. గ్రేటర్ సెన్సిటివిటీ అంటే వాళ్ళు చాలా సెన్సిటివ్, ఆ సెన్సిటివ్ కాదు. ఇప్పుడు మీకు ఇంత చిన్న చిటిక వినిపించిన, అలా సౌండ్ వినిపించిన, ఆ సౌండ్కి వాళ్ళు తొందరగా రియాక్ట్ అయిపోతారు. అలానే ఒకవేళ ఎవరైనా టచ్ చేసినా కూడా ఈవెన్ ఎమోషనల్ డిస్ట్రెస్ అయినా సరే విచ్ కెన్ సెట్ ఆఫ్ మజిల్ స్పాజమ్స్. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, ఆ మజిల్ స్పాజమ్స్ కొన్ని సివియర్ కేసులో బోన్స్ని కూడా బ్రేక్ చేసేస్తాయి. దాట్స్ హౌ డేంజరస్ ఇట్ ఈస్. అండ్ రైట్ నౌ సెలిన్ డియోన్ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ దాట్. ఇన్ఫ్యాక్ట్ తను చెప్పిన మాటలు ఏంటంటే, నేను నా వాయిస్ లేదా నా వోకల్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సరిగ్గా యూజ్ చేయలేకపోతున్నాను, నేను సరిగ్గా నుంచోలేకపోతున్నాను, నేను సరిగ్గా నడవలేకపోతున్నాను, నాకు ఊరికి నీరసం వస్తుంది అని. నీరసం ఎందుకు వస్తుంది? బికాస్ మజిల్స్ సరిగ్గా సపోర్ట్ చేయట్లేదు కాబట్టి. బికాస్ మజిల్స్ అనేవి సరిగ్గా సపోర్ట్ ఇవ్వకపోతే బోన్స్కి ఆ ఫ్రేమ్వర్క్ అనేది ప్రాపర్గా ఉండదు. అండ్ హెన్స్ షీ ఈస్ నాట్ ఏబుల్ టు ఈవెన్ స్టాండ్ ప్రాపర్లీ. సో తన లైఫ్ లిటరలీ చాలా ప్రాబ్లమాటిక్ సినారియోలో ఉంది. సో అందుకని నేను నా హెల్త్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నాను. అందుకే నా టూర్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేస్తాను, అలానే ఈవెంట్స్ అన్ని కూడా పోస్ట్పోన్ చేస్తాను తను ఆన్లైన్ వీడియోలో చెప్పింది. అండ్ నాట్ ఓన్లీ దిస్, ఈవెన్ దెర్ ఈస్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ సిమ్టమ్ విచ్ ఈస్ ల్యాక్ ఆఫ్ బ్రీతింగ్, లేదు షార్ట్ బ్రీతింగ్ అని చెప్పాలి. బికాస్ టార్సో ఈ పర్టికులర్ రీజన్లో ఏవైతే మజిల్స్ ఉన్నాయో అవన్నీ టైట్ అయిపోవడం వల్ల లంగ్స్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వలేవు. బికాస్ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ డయాఫ్రమ్ అని ఒకటి ఉంటుంది విచ్ ఈస్ అ కాంట్రాక్టింగ్ అండ్ రిలాక్సింగ్ మజిల్. ఈ పార్ట్లో ఉంటుంది, ఈ అబ్డామిన్ రీజన్లో. సో డయాఫ్రమ్ కిందకి వెళ్తే లంగ్స్ బాగా ఎక్స్పాండ్ అవ్వగలుగుతాయి. అండ్ లంగ్స్ ఎక్స్పాండ్ ఎక్కువ అయితే అప్పుడు గాలిని ఎక్కువగా ఇంటేక్ చేసుకోగలం లేదా గాలిని ఎక్కువగా పీల్చుకోగలం. అలానే మనం ఎప్పుడైతే బ్రీత్ అవుట్ చేసేస్తామో
అప్పుడు డయాఫ్రమ్ రిలాక్స్ అయిపోతుంది, లేదు డయాఫ్రమ్ పైకి వస్తుంది, లంగ్స్ కాంట్రాక్ట్ అవుతాయి. సో ఈ మజిల్ మూమెంట్ అనేది కూడా సరిగ్గా జరగదు, కాబట్టి బ్రీతింగ్ అనేది కూడా సరిగ్గా జరగదు. బ్రీతింగ్ సరిగ్గా జరగకపోతే తెలుసు కదా ఏమవుతుందో, ఆక్సిజన్ అనేది బాడీలో ఉండదు, బికాస్ ఆఫ్ విచ్ అగైన్ మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి, అగైన్ మళ్ళీ మజిల్స్ సఫర్ అవుతాయి, అల్టిమేట్లీ లీడింగ్ అగైన్ టు మజిల్ స్పాజమ్స్, అల్టిమేట్లీ డెత్. సో మీరు అనొచ్చు, సార్ అసలు ఈ సిండ్రోమ్కి ట్రీట్మెంట్ అనేదే లేదా అని. దేర్ ఈజ్ ట్రీట్మెంట్. సెవరల్ సిమ్టమ్స్ ఇంప్రూవ్ విత్ ఓరల్ డయాస్పమ్ అండ్ యాంటీ యాంగ్జైటీ అండ్ మజిల్ రిలాక్సెంట్ డ్రగ్. యాంటీ యాంగ్జైటీ ఎందుకు, కొన్నిసార్లు యాంగ్జైటీ వచ్చినప్పుడు సడన్గా మజిల్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా కాంట్రాక్ట్ అయిపోతుంటాయి. సో దాన్ని కంట్రోల్ చేయడం కోసం, మజిల్స్ని రిలాక్స్ చేయడం కోసం ఈ డయాజిపమ్ అనే మెడిసిన్ వాడుతున్నారు. అండ్ దట్టు ఓరల్గా, అంటే లైక్ టాబ్లెట్, నాట్ ఐవి, ఇంట్రావీనస్గా లేదా ఇంట్రామస్కులర్గా కాదు. ఆర్ విత్ డ్రగ్స్ దట్ ఎలివియేట్ మజిల్ స్పాజమ్ సచ్ యాజ్ బ్యాక్లోఫెన్ ఆర్ గ్యాబాపెంటిన్. సో దీనికన్నా ఎక్కువగా ఈ డయాజిపమ్ని ఎక్కువగా యూస్ చేస్తారు, ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ మజిల్ స్పాజమ్స్ని తగ్గించడం అని అంటే కనుక అప్పుడు బ్యాక్లోఫెన్ కానీ గ్యాబాపెంటిన్ కానీ యూస్ చేస్తారు. సో రిమెంబర్, పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు ఆరోగ్యమే మహాభాగ్యమని. తన హెల్త్కి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే తన బాడీయే తనకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది. సో మన బాడీ కూడా మనకి తెలియకుండా వ్యతిరేకంగా ఎప్పుడైనా ప్రవర్తించవచ్చు. అండ్ రిమెంబర్, తన దగ్గర అంటే డబ్బులు ఉన్నాయి, 5 సార్లు గ్రామీ అవార్డు గెలుచుకుంది, అండ్ కెనడా అలానే ఫ్రాన్స్లో ద మోస్ట్ సెలబ్రేటెడ్ ఆర్టిస్ట్ తను. సో తన దగ్గర డబ్బులకి ప్రాబ్లం లేదు, కాబట్టి అట్లీస్ట్ షీ కెన్ గెట్ ద ట్రీట్మెంట్. అండ్ అలాంటి ఒకవేళ డిజార్డర్ మనకు వచ్చిందనుకోండి, మనం బ్రతకలేం, బికాస్ వీ డోంట్ ఈవెన్ హ్యావ్ ద మనీ టు గెట్ ట్రీటెడ్. సో అందుకని వీలైనంత వరకు కూడా మీ ఆరోగ్యాన్ని మీరు ఎంత కాపాడుకోగలిగితే, ఎంత జాగ్రత్తగా ఉంచుకోగలిగితే అంత జాగ్రత్తగా ఉంచుకోండి. అండ్ దేవుడిని ఒకటే కోరుకోండి, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి అని. ఆన్ దట్ నోట్ ఇవాళ కరెంట్ అఫైర్ ఇక్కడే ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. దిస్ ఈజ్ వివేక్ సైనింగ్ ఆఫ్.